నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు అంటే బుధవారం తెలంగాణలో చాలా జిల్లాలు, ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు నిరసన కార్యక్రమాలతో దద్దరిల్లిపోయినాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో హైదరాబాద్లోని నాంపల్లి, రాజ్భవన్ రోడ్, నెక్లెస్ రోడ్, అలానే ఐమాక్స్ థియేటర్ రోడ్, ఇవన్నీ కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. విషయం ఏమిటంటే, మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీలు మరి సీనియర్ నేతలతో సడన్గా నరేంద్ర మోదీ ఇంటి ముందు మెరుపు ధర్నా చేశారు. దాదాపు 2-3 గంటల సేపు జరిగినటువంటి ఈ ధర్నాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ళందరినీ చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి స్వల్పంగా గాయాలయ్యాయి. తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల కూడా చేశారు. ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు జరిగినటువంటి ఈ మెరుపు ధర్నాతో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నివాసం అన్నది చాలా సున్నితమైనటువంటి రక్షణ విభాగం ఆధీనంలో ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎటువంటి ధర్నాలు, నిరసనలు, కార్యక్రమాలకు చోటు ఉండదు. అయితే మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇంటి దాకా ఎలా వెళ్ళగలిగింది అన్నది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. సరే, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలతో లాఠీచార్జ్ చేయడము, రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కూడా కారింది. ఇవన్నీ కూడా అందరూ టీవీలో చూసిందే, ఇవాళ దినపత్రికల్లో, పేపర్లో కూడా కనిపించాయి ఇవన్నీ కూడా. సో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరి మీద పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, లాఠీచార్జ్ చేశారని, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారనేటువంటి నిరసనతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2 రోజుల పర్యటనకు కొడంగల్ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోనే భారీ నిరసన ర్యాలీకి అధ్యక్షత వహించారు. ఆయన నేతృత్వంలోనే చాలామంది నల్ల జెండాలు పెట్టుకుని, నల్ల రిబ్బన్లు చొక్కాలకు తగిలించుకొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోలీసులు లాఠీచార్జీని వ్యతిరేకిస్తూ భారీ ప్రదర్శన చేశారు. ఇక హైదరాబాద్కు వచ్చేటప్పటికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో, ఐమాక్స్ థియేటర్ దగ్గర అన్ని చోట్ల కూడా ధర్నాలు జరిగాయి, ఆందోళనలు జరిగాయి. వీళ్ళే భారీ ర్యాలీగా నెక్లెస్ రోడ్డు వైపు నుంచి లోక్ భవన్ దగ్గరికి వచ్చి, అంటే ఒకప్పుడు అది రాజ్భవన్, ఇప్పుడు లోక్ భవన్ అంటున్నారు, లోక్ భవన్ వరకు భారీ ర్యాలీతో నిరసన తెలిపారు. లోక్ భవన్ ముట్టడించి లోపలికి వెళ్ళి గవర్నర్ కలిసేందుకు పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నం చేశారు. వీళ్ళని పోలీసులు అడ్డుకుని, అక్కడ లాఠీచార్జీ లాంటిదేం పెద్దగా జరగలేదు, కానీ వీళ్ళందరినీ కూడా బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించుకుని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ల దగ్గరికి తీసుకువెళ్ళారు. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో లేదా వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి జిల్లాలలో మంత్రులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక రెండో అంశానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీజేపీ కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టింది. నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, గాంధీ భవన్, బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గరలోనే ఉంటాయి. 2 కూడా నాంపల్లి ఏరియాలోనే ఉంటాయి. అందుకని బీజేపీ కార్యాలయంలో మొదలుపెట్టి సీనియర్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ దగ్గరకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు అడ్డంగా బ్యారికేడ్లు అవన్నీ పెట్టి వాళ్ళని ముందుకు పోనీకుండా అడ్డుకున్నారు. అయితే ఆ బ్యారికేడ్లను బీజేపీ నేతలు, కార్యకర్తలు తోసేసి గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనాల్లోకి ఎక్కించి
చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లకు అన్నిటికీ తరలించారు. సో రెండు వేర్వేరు ఘటనలతో కేంద్రంలో ఉన్న పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా ధర్నాలు, ఆందోళనలు చేయడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తిపోయాయి. థ్యాంక్ యూ.